రాష్ట్ర రాజకీయాలు చాలా వేగంగా మారిపోతున్నాయి. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు కారణమైన కల్వకుంట్ల చంద్రశేఖరరావును ఆ పార్టీ నేతలు నమ్మించి మోసం చేస్తున్నారు. గులాబీ పార్టీ టికెట్ ద్వారా గెలిచిన ఎమ్మెల్యేలందరూ జారుకుంటున్నారు. మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో 39 స్థానాలు గెలుచుకున్న గులాబీ పార్టీ అధికారాన్ని కోల్పోయింది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోవడం, ఆ తర్వాత జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో ఒక్క సీటు కూడా గెలవలేకపోవడం గులాబీ పార్టీని దెబ్బతీశాయి. అందులో పనిచేసిన నాయకుల్లో ఆత్మవిశ్వాసాన్ని కోల్పోయేలా చేస్తున్నాయి. దీంతో చివరి వరకు ఉంటాను అనుకున్న నేతలు కూడా పార్టీని వీడే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటి వరకు ఏకంగా 6 ఎమ్మెల్యేలు గులాబీ పార్టీని వీడారు. అయితే అధికారం కోల్పోయిన తర్వాత ఏ పార్టీ అయినా ఇదే పరిస్థితి ఎదుర్కొంటుంది. ఈ విషయంలో కేసీఆర్ పెద్దగా బాధపడాల్సిన అవసరం లేదు. అధికారం ఉన్నన్ని రోజులు ఆ నేతలు అలాగే జంప్ అవుతూ ఉంటారు. కష్టకాలంలో అండగా ఉన్న నేతలను కేసీఆర్ ఇకనైనా నమ్ముకోవాలి. వలస నాయకులకు దూరంగా ఉండాలి. ముఖ్యంగా టీడీపీ నుంచి వచ్చిన నేతలను కేసీఆర్ అస్సలు నమ్మకూడదు. పోయిన ఎమ్మెల్యేలను వదిలేసి కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తానన్న హామీలపై ప్రశ్నించాలి. అంతేకాకుండా తన గురువు చంద్రబాబు నాయుడు ఫార్ములాను కూడా కేసీఆర్ ఫాలో అవ్వాలి. ఎందుకంటే 2019 ఎన్నికల్లో టీడీపీ పార్టీని వైసీపీ చిత్తు చేసింది. 23 స్థానాలకే పరిమితం చేసింది వైసీపీ. ఆ తర్వాత టీడీపీలో ఉన్న కీలక నేతలందరూ వైసీపీలోకి వెళ్లారు. టీడీపీ పార్టీని నాశనం చేసే ప్రయత్నం అక్కడ జరిగింది. అంతేకాకుండా చంద్రబాబును జైలుకు కూడా పంపించారు. ఇంత జరిగినా కూడా ఆ పార్టీని కార్యకర్తలు కాపాడుకున్నారు. చంద్రబాబు కూడా అస్సలు వనకలేదు. ఫలితంగా మొన్న 174 స్థానాలు సంపాదించుకొని మళ్లీ ముఖ్యమంత్రి అయ్యారు చంద్రబాబు నాయుడు. ఇప్పుడు కేసీఆర్ కూడా చంద్రబాబు రూట్లోనే వెళ్లాలి. గులాబీ పార్టీకి స్పష్టమైన ఓటు బ్యాంక్ ఉంది. దాన్ని కాపాడుకుంటూ మరింత పెంచుకునే ప్రయత్నం చేయాలి. కేసీఆర్ అంటే ఇప్పటికీ కూడా తెలంగాణ ప్రజల్లో అభిమానం ఉంది. రేవంత్ రెడ్డి పాలనలో కాస్త వ్యతిరేకత మొదలైంది. వాటన్నింటినీ క్యాష్ చేసుకుని నిత్యం ప్రజల్లో ఉంటూ మళ్లీ అధికారంలోకి వచ్చేలా స్కెచ్లు వేయాలి.